ముఖ్యంగా హిందూ సాంప్రదాయం హిందువులకి అత్యంత పవిత్రమైనది దేవాలయాలు. ఈరోజు దేవాలయాల పవిత్రతని ఈరోజు అపవిత్రం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో వ్యవహరిస్తున్నటువంటి విధానం చాలా దురదృష్టకరం. ఇవాళ హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతని దెబ్బతీసే విధంగా మరి ఈరోజు అనునిత్యం మొన్ననే చూసాం, మద్యం సీసాలని పెట్టించి మద్యం సరఫరా తిరుమలలో జరుగుతుందని చెప్పి ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం. ఇవాళ ఆ మద్యం సీసాలు పెట్టింది సీసీటీవీలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయటం వల్ల ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చినాయి. బోమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు, సాక్షి రిపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ సీసాలన్నీ కూడా తీసుకెళ్ళి సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టించి, అంటే ఒక తప్పుడు ప్రచారం చేయడానికి వాళ్ళు చేసినటువంటి కుట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. ఈ కుట్రని అంటే ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వం మీద ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, లడ్డూ పైన చూసాం, లడ్డూని ఏ రకంగా వాళ్ళు అపవిత్రం చేశారో చూసాం. పరకామణి, ఇవాళ పరకామణిలో డబ్బులు దాతలు దేవుడికి సమర్పించినటువంటి కానుకల్లో కూడా దోపిడీ చేసే కార్యక్రమాలు చేశారంటే ఒకసారి మనం ఆలోచించాలి. అదే కాకుండా ఆవులు, గోవులు ఏదైతే స్వామివారికి అక్కడ గోశాలలో ఉన్నటువంటి గోవులు చనిపోతున్నాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయనకి విశ్వాసం లేదు దేవుడి మీద. చెప్పులు వేసుకుని వెళ్ళే కార్యక్రమాలు చేయటం, అలాగే ఏ రోజన్నా కుటుంబ సభ్యులు తీసుకెళ్ళి, భార్యను తీసుకెళ్ళి ఏ రోజన్నా స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. ఇదేనా మీకు? రథాలు తగలబెట్టారు రాష్ట్రంలో. ఆ రథాలు తగలబెట్టిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. సాక్షాత్తు రాముల వారి దేవస్థానంలో మరి తల కూడా తీసేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఆనాడు నాయకులు మాట్లాడారు, ఒక రాయ నల్లరాయి అని మాట్లాడారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ అల్లరి చేసి అపవిత్రం చేయాలనే ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. నెయ్యి కల్తీ చేసి, ముడుపుల కోసం నెయ్యి కల్తీ చేసి ప్రజల మనోభావాల్ని ఏ రకంగా కార్యక్రమాలు చేశారో చూసాం. ఇవన్నీ కూడా వైసీపీ తిరుమల మీద చేసినటువంటి కుట్రలు ఇవాళ అన్నీ కూడా బయటికి వచ్చి తేటతెల్లమయ్యి ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసి ఒక అపవిత్రత చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉంటాయి, అన్ని మతాలకి అన్ని కులాలకి వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. ఇవాళ మేము క్రిస్టియన్ కానీ అలాగే ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో చూసాం. అన్నదానం మీద అల్లరి చేసే కార్యక్రమం. గత ప్రభుత్వంలో నాసి రకమైనటువంటి బియ్యం కానీ సరుకులు కానీ సప్లై చేసి ముద్దయిపోతుందని చెప్పి ఆ రోజు గోలగోల చేశారు ప్రజలు. ఈరోజు క్యూ లైన్లోకి వెళ్ళి వీడియోలు, సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఇది ఒక కుట్ర, జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ చేస్తున్నటువంటి కుట్ర. ఇది దేవుడు చూస్తూ ఊరుకోడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మీరు అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి దేవుని యొక్క పవిత్రతకి భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు చేసిన ఇవాళ చూసాం. గత ప్రభుత్వంలో తలనీలాల స్కామ్, దగ్గర 2 కోట్ల రూపాయల విలువ చేసే తలనీలాల్ని థాయిలాండ్ ద్వారా మరి ఆ రోజు చైనాకు అక్రమంగా తరలించినటువంటి సందర్భం. అదేవిధంగా శాలవాల్లో దోపిడీ, గోపురం బంగారం మాయం, టీటీడీ ఆలయం అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి గోవిందరాజ స్వామి దేవాలయానికి తాపడంగా ఇచ్చినటువంటి 50 కిలోలు బంగారం మాయమైపోయింది. భక్తుల సొమ్ములు మాయం చేశారు. ఇవన్నీ కూడా
ఎన్నో పాపాలు చేశారు. తిరుమల వేదికగా చేసినటువంటి పాపాలన్నీ కూడా స్వామి చూస్తూ ఊరుకోరు. చూసాం కదా గతంలో వెంకటేశ్వర స్వామికి 7 కోడలు అవసరమా అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏమయ్యారో చూసాం. ఇది చాలా స్వామి అంటే భక్తులకి కలియుగ దైవంగా ఒక నమ్మకం. అటువంటి తిరుమల మీద మీరు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల్ని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి. హిందువుల మనోభావాలకి సాంప్రదాయాలకి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి తెలియజేస్తూ, మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. దేవాలయాల జోలికి వచ్చిన డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. కుట్రలు చేసిన కుట్రల్ని భగ్నం చేస్తానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మా దగ్గర ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మనోభావాన్ని కాపాడుతాం కూడా తెలియజేస్తాం.